మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రం నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత. పార్థసారథి బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజల భూములను కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయలేదు. మరి ఆ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడ్డాడు? ప్రజల భూములు కబ్జా చేసేందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చింది. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచి అమలులోకి వచ్చినట్లు వైకాపా ప్రభుత్వం జీవో నెంబర్ 512ను తెచ్చింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ భూభక్ష చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఈ చట్టానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదంట నాటకాలు ఆడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చట్టం చేయకముందే ఇక్కడే చట్టం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం కొల్లగొట్టడం ద్వారా 8 లక్షల కోట్లు స్వాహా చేశారు. ఈ పాపపు సొమ్మును భూముల్లోకి తరలించడానికి సివిల్ కోర్టులు అడ్డంకిగా ఉన్నాయని, కోర్టుల రక్షణను తొలగించడానికే రెవెన్యూ అధికారులకు సివిల్ కోర్టుల అధికారాలని కట్టబెడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. జగన్ రెడ్డి బినామీ కంపెనీ ఇండోసోల్ కంపెనీకి ఒక్క రామాయపట్నం పరిసరాల్లోనే 8,500 ఎకరాల రైతుల భూముల్ని కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ భూమాఫియా లక్షలాది ఎకరాలు కబ్జా చేయడానికే తొందరగా ఈ చట్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం అంటే మన భూ హక్కుల్ని, మన ఆస్తి హక్కులపై అధికారాల్ని పూర్తిగా వైకాపా నాయకులకు కట్టబెట్టినట్లే అవుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ 5లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఉంది. ఏ వ్యక్తులనైనా టీఆర్ఓగా నియమించవచ్చని అందులో ఉంది. టీఆర్ఓలుగా జగన్ ముఠా వాళ్ళకి నచ్చిన వాళ్ళను నియమిస్తారు. ల్యాండ్ టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానుల పేర్లకు బదులు వైకాపా వారు చెప్పిన పేర్లు రాయించుకొని భూ కబ్జాలకు పాల్పడతారు. ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేస్తే ఆ ఆస్తి వివాదంలో ఉన్నట్టు డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. దీనిపై నిజమైన యజమాని సివిల్ కోర్టులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. ఇలా అనేక ప్రమాదకర సెక్షన్లు ఈ చట్టంలో చేర్చారు. దీని ద్వారా లక్షలాది ఎకరాలు కబ్జా చేయడానికి లేదా కారు చౌకగా కొట్టేయడానికి ఆగు మేఘాల మీద ఈ భూభక్ష చట్టం చేశారు. మన ఆస్తులకు మనం యజమానులుగా ఉండాలంటే వైకాపా ప్రభుత్వాన్ని, జగన్ను ఓడించాలి. మన భూములకు రక్షణ ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. సైకిల్ గుర్తుకు బటన్ నొక్కి మమ్మల్ని అభ్యర్థుల్ని గెలిపించాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి